ఫస్ట్ సినిమా హిట్ కొట్టిన కూడా సెకండ్ సినిమా దగ్గర పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మీరు సెకండ్ సినిమా కూడా నిలబెట్టారు యాక్చువల్గా. బట్ దాని తర్వాత నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో సెకండ్ సినిమా అప్పుడు ఏదో ఒక చిన్న అంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నంతగా రీచ్ అయిందా? 100% సుప్రీం ఆ రోజు సాయిధరం తేజ్తో చేసిన ఫిలిం. అండ్ మేము అనుకున్న దానికంటే బిగ్ హిట్ అండి అది. మే 5th వచ్చాం సమ్మర్లో. లైక్ తేజ్ కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అయింది. ఆల్మోస్ట్ 25 to 30 crore చేసినట్టుంది. అప్పటికి అది చాలా పెద్ద నెంబర్ తేజ్కి. అండ్ అదే చెప్తాను కదా, ప్రతి ఫిలిం ఏ ఫిల్మ్ అయినా కూడా నేను ఐ ఫీల్ లైక్ ఇట్స్ మై ఫస్ట్ ఫిలిం. సో పటాస్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫిల్మ్ ఏదో అంటున్నారు, అది ఆ టెన్షన్ ఎప్పుడు ఉండదు నాకు. ఐ ట్రీట్ ఇట్స్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్. అది మళ్ళీ ఫస్ట్ ఫిల్మ్ లాగా ట్రీట్ చేసుకుని అంతే కష్టం, అంతే ఎఫర్ట్స్ పెట్టి చేస్తాను. సో ఆబ్వియస్ గా స్ట్రెస్ కంటే కూడా మోర్ ఎంజాయ్ చేస్తూ ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తూ ఆ ప్రాసెస్ ని ఎలా సినిమాని పెద్ద హిట్ చేయాలని ఎఫర్ట్స్ పెడుతూ హార్డ్ వర్క్ చేస్తాను. కాబట్టి రెస్ట్ ఆఫ్ ద థింగ్ వ్యూవర్స్ చేతిలో ఉంటుంది. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ అంటే కొంతమంది మీ సినిమాలు చూస్తారు, ప్రతి వాళ్ళు నవ్వుకుంటారు. బట్ కొంతమంది మాత్రం ఏదో మేకపోతే గాంభీర్యం లేక లేకపోతే రకరకాల పదాలు వాడుతూ ఉంటారు. బట్ ఈ సినిమా మొత్తం ఆ మరక ఏదన్నా ఒక మరకుంటే దాన్ని కూడా దూరం చేసేసింది అనుకోవచ్చా? అదే చెప్తాను కదా, ఎందుకు ఈ సినిమా నాకు ఎంత స్పెషల్ అంటే ఎన్నో క్వశ్చన్స్ కి, ఎన్నో ప్రశ్నలకి, ఎన్నో కమెంట్స్ కి ఈ సినిమా ఆన్సర్. అవును సార్. ఇంతకు మించి ఏం చెప్పగలను నేను సమాధానం. సో ఎంత గట్టిగా, ఎంత ఎక్కువగా, ఎంత గట్టిగా, ఎంత రీసౌండ్ వచ్చే సమాధానం చెప్పింది ఫిల్మ్. అండ్ మోర్ దాన్ 200-250 crores వరకు వెళ్తుంది గ్రాస్ అంటే. ఇట్స్ లైక్ ఇంతకు మించిన సమాధానం ఎవరికి దొరకదేమో అనుకుంటున్నాను. ఎస్, దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఆడియన్స్ బేస్ ఈస్ దేర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ దే ఆర్ వాచింగ్ దిస్ కంటెంట్ ఇన్ ఎ బిగ్ వే అండ్ వెరీ బిగ్ వే. సో అంత బిగ్ వే అనేది ఇందాక మీరు అడిగినట్టు చాలా చోట్ల రికార్డ్ కలెక్షన్ తీసుకొచ్చే అంత బిగ్ వే. కాబట్టి ఇకపై వాటిని నేను ముందే పట్టించుకోను, ఇకపై పట్టించుకోవాల్సిన అవసరం. ఇక సమాధానం అడిగేవాళ్ళు కూడా ఇంక నుంచి ప్రశ్నలు కూడా రావు, అంతే. మీరు సమాధానం ఎప్పుడు చెప్పక అంటే అది మనం ఆపలేమండి. వేసేవాళ్ళు ఇప్పుడు వేసేవాళ్ళు ఎప్పుడు ఇంకోసారి ఎప్పుడు దొరుకుతారో ఎదురు చూస్తుంటారు. అంతేగాని వాళ్ళు పరివర్తన వచ్చి తెలుగు సినిమా హీరో విలన్ చివరిలో మారిపోయినట్టు ఆహా అనే మార్పే రాదండి. అసలు సమస్య లేదు. ఇంకా ఇంకా ట్రిగ్గర్ అవుతాడు, హిట్ వచ్చిందా నెక్స్ట్ చూస్తారా అని ట్రిగ్గర్ అవుతారు తప్ప పాపం ఆయన రియలైజేషన్ సమస్య లేదు. హేట్ చేసే వాళ్ళు ఎప్పుడు హేట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అమాంతం ప్రేమ వచ్చేటువంటి ఇంపాసిబుల్. ప్రేమ వచ్చేది కదా సార్. అంటే ఈ కలెక్షన్స్ చూసిన తర్వాత సైలెంట్ అవుతారు. సైలెంట్ అవడం కాదు, బెడ్రూమ్ లోకి వెళ్ళి మొత్తం తలుపులన్నీ వేసుకుని అదే సినిమాలు అంటారు, కొట్టుకుంటారు చూసారు. నేను తప్పు చేసాం అని చెప్పి అలా నాకు అసలు వాళ్ళ మీద ఆలోచించి ఆ శక్తి కూడా నేను కోల్పోదలుచుకోలేదు. ఇట్స్ లైక్ దేర్ ఫన్. ఇది వాళ్ళు ఇంకో రీతిలో ఫన్ కోరుకుంటారు ఇప్పుడు. సో లెట్ దెమ్ హ్యావ్ ఫన్. నాకు వాళ్ళ మీద కంప్లైంట్ లేదు, వాళ్ళ గురించి ఆలోచన లేదు. వాళ్ళకు ఒక రకమైన ఎంజాయ్మెంట్ అది కూడా ఇస్తున్నారు మీరు, వాళ్ళని కూడా సంతృప్తి పరుస్తున్నారు ఏదో రకంగా.